హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈరోజు ఈ వీడియోలో నార్త్ సైడ్ వాళ్ళ సీక్రెట్ స్ట్రాటజీ ఒకటి మీ అందరికీ చెప్పబోతున్నాను. వాళ్ళు ఎందుకు ఇంతలా రైల్వే ఉద్యోగాలు సాధించేస్తారు, ఇంత త్వరగా మంచి మంచి ఉద్యోగాలు రైల్వేలో వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తుంటాయి అనేది ఈ వీడియోలో మీకు చెబుతాను. ఓకేనా? సో అర్థమయ్యే వాళ్ళకి అర్థమైనంత. ఓకే, సో చూడండి గైస్, ఇక్కడ ఏంటంటే నార్త్ సైడ్ క్యాండిడేట్స్ ఏం చేస్తారు అంటే కనుక ముందుగా 10th తర్వాత ఐటీఐ చేసేస్తారు గైస్. ఓకేనా? ఐటీఐ చేసిన తర్వాత రైల్వేలో అప్రెంటిస్ చేసేస్తారు. ఓకే, 1 సంవత్సరం అప్రెంటిస్ కోర్స్ ఉంటుంది. అది జాయిన్ అయిపోయి సంవత్సరం తర్వాత మెల్లగా గ్రూప్ డి ఉద్యోగం సాధించేస్తారు. ఓకేనా? సో ఇది ప్రతి ఒక్కరు నార్త్ సైడ్ క్యాండిడేట్స్ ఇలానే చేస్తారనమాట. కొంచెం బాగా చదివే వాళ్ళు ఏంటంటే ఈ అప్రెంటిస్ చేయకుండా డైరెక్ట్గా 10th క్లాస్తో ఈ గ్రూప్ డి ఉద్యోగం కొంచెం చదివేసి వాళ్ళ సీనియర్స్తో ఏ బుక్స్ చదివారు, ఏం చదివారు, ఎలా ప్రిపేర్ అయ్యారు అది తెలుసుకుని అవి మాత్రమే చదివి ఎలాగోలాగా గ్రూప్ డి ఉద్యోగం క్లియర్ చేసేస్తారన్నమాట. సో మరి గ్రూప్ డిలో ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత తెలుసు కదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది వాళ్ళకి చాలా ఈజీ అన్నమాట. వీళ్ళు ఏంటంటే గ్రూప్ డిలో ఒక 60-50 మార్కులు టార్గెట్ పెట్టుకుంటారు, తర్వాత పీఈటీ క్లియర్ చేసేస్తారు. బట్ మన తెలుగు వాళ్ళకి సిబిటీలో మంచి మార్కులు వస్తాయి, 70-80 వస్తాయి, కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. ఇది ఒక డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే, సో వాళ్ళ నార్త్ సైడ్ స్ట్రాటజీ ఏంటంటే 10th తర్వాత అప్రెంటిస్ చేసేసి గ్రూప్ డి జాయిన్ అయిపోయి మెల్లగా ఏం చేస్తారంటే గ్రూప్ డిలో జాయిన్ అయిపోయిన తర్వాత ఓపెన్ డిగ్రీ పెట్టేస్తారండి. ఓపెన్ డిగ్రీ పెట్టేస్తారనమాట. రైల్వే దగ్గర పర్మిషన్ తీసేసుకుంటారు. సార్ నేను ఇలా ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటున్నాను, నా స్టడీ రైల్వే జాబ్లో జాయిన్ అయిన వల్ల నా స్టడీ ఆగిపోయింది, నేను ఓపెన్గా చేయాలనుకుంటున్నాను, ఇక్కడ వర్క్ చేస్తూ ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఓపెన్ డిగ్రీ చేసుకుంటారన్నమాట. సో ఎగ్జామ్ టైంలో మాత్రమే వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు, డిగ్రీ కంప్లీట్ చేసేస్తారు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళ స్ట్రాటజీ చూడండి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర 10th ప్లస్ ఐటీఐ ఉంది కదా, అంటే వీళ్ళు గ్రూప్ డి ఉద్యోగం చేస్తూనే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకుంటారండి. దేనికోసం? అసిస్టెంట్ లోకో పైలట్ కోసం. ఓకేనా? అసిస్టెంట్ లోకో పైలట్ కోసం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసేస్తారు. ఓకే, సో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళ దగ్గర ఐటీఐ ఉంటుంది, లేదా డిప్లొమా ఉంటుంది, లేదా బీటెక్ ఉంటుంది అన్నమాట. ఈ ఐటీఐ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏఎల్పి సాధించిన తర్వాత ఏంటి, గ్రూప్ డి నుంచి మళ్ళీ ఏఎల్పి సాధించిన తర్వాత వాళ్ళు అక్కడే ఆగరండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, డిప్లొమా చేసేస్తారు ఓపెన్లో. ఓకేనా? ఓపెన్లోనే డిప్లొమా చేసేస్తారు అన్నమాట. ఈ డిప్లొమా చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు నార్త్ సైడ్ వాళ్ళు గ్రూప్ డి నుంచి ఏఎల్పి అయిపోయిన వాళ్ళు మళ్ళీ జేఈకి టార్గెట్ పెడతారండి బాబు. అర్థమైందా? ఒక గ్రూప్ డిలో జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర ఐటీఐ ఉంది, అసిస్టెంట్ లోకో పైలట్కి డిపార్ట్మెంటల్ త్రూ అప్లికేషన్ పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఆ తర్వాత అక్కడతో ఈ ఏఎల్పి సాధించిన తర్వాత వాళ్ళు అక్కడతో ఆగరు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ డిప్లొమా ఓపెన్లో డిప్లొమా చేసేసి లేదా నైట్ కాలేజీలో డిప్లొమా చేసేసి మనోళ్ళు ఇక్కడ జేఈకి టార్గెట్ పెట్టేస్తారనమాట. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, ఓపెన్లో డిగ్రీ చేసేసి ఎన్టీపీసీకి టార్గెట్ పెట్టేస్తారండి బాబు. ఎన్టీపీసీకి టార్గెట్ పెట్టేస్తారు, ఎన్టీపీసీలో క్లర్క్ అయిపోతారు, లేదా లెవెల్ 5 ఆఫీసర్ అయిపోతారు. లెవెల్ 5లో ఎన్టీపీసీలో లెవెల్ 5 వరకు ఉంటుందన్నమాట. మంచి క్లర్క్ అయిపోతారు, లేదా టీసీ అయిపోతారు, లేదా స్టేషన్ మాస్టర్కి ఎసరెట్టేస్తారు, స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఎసరెట్టేస్తారు అనమాట. సో వీళ్ళ స్ట్రాటజీ చూడండి ఒక్కసారి. వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే కేవలం 10th ఐటీఐతో గ్రూప్ డి జాబ్ సాధించుకుని ఎలా రైల్వే ఉద్యోగాలు ఎట్లా సాధిస్తారు అనేది వీళ్ళ స్ట్రాటజీ అండి. బట్ మనం ఏం చేస్తాము అంటే 10th చేస్తాము, ఆ తర్వాత డిగ్రీ చేస్తాము, బీటెక్ చేస్తాము, 3 సంవత్సరాలు ఖాళీగా ఉంటాము, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల గురించి తెలుసుకుంటాము. గవర్నమెంట్ ఉద్యోగాలు తెలుసుకోవడానికి మనకి 3 సంవత్సరాలు పట్టేస్తుంది. ఇంతలో మన ఏజ్ అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ కోసం ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తాం అనమాట. ఇది మన స్ట్రాటజీ. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు నేను 5 సంవత్సరాల నుంచి ఛానల్ రన్ చేస్తున్నాను. నా ఫాలోవర్స్ కాకుండా వేరే వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను అన్నమాట. అంటే ఎవరైతే నన్ను ఫాలో అవ్వట్లేదో వాళ్ళకి ఈ వీడియో సపరేట్గా చెప్తున్నాను. వాళ్ళు చేసే పని ఇది. బట్ మన
తెలుగు వాళ్ళు ఇప్పుడు నా ఛానల్‌ని ఫాలో అయిన తర్వాత చాలా వరకు గైడెన్స్ అయితే వాళ్ళకి అయిందనమాట. సో, వాళ్ళు కూడాని నార్త్ సైడ్ వాళ్ళలాగే ప్రిపేర్ అవుతున్నారు. నార్త్ సైడ్ లాగే స్ట్రాటజీ చేస్తున్నారు. చాలామంది డిగ్రీలు చేసిన తర్వాత ఐటీఐలు చేసిన వాళ్ళు ఉన్నారు. మన ఛానల్ చెప్పిన తర్వాత ఓకేనా. సో, ఇలాంటి స్ట్రాటజీ మీరు ఒకరు తప్పకుండా ఇప్పుడు కాకపోయినా అంటే మీరు చలో మీ ఏజ్ అయిపోయింది. బట్ మీ ఇతర తరాలకి ఇంకో రాబోయే మీ ఫ్రెండ్స్‌కి కానివ్వండి, మీ తమ్ముళ్ళకి కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం ఈ స్ట్రాటజీ అనేది తప్పకుండా చెప్పండి. నార్త్ సైడ్ చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్ ఏంటో తెలుసా? గ్రూప్ డి. ఎందుకు? గ్రూప్ డి అనేది రైల్వేలో ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ గేట్ జాబ్ మీరు మెల్లగా ఎలాగోలాగా సాధించేస్తే గనక మీరు అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వచ్చు. అదే జీడీసీ ఎగ్జామ్ రాసుకుంటూ. ఎన్‌టీపీసీకి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జీడీసీ చెప్తున్నాను. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరుగుతాయన్నమాట. రైల్వేలో ఓపెన్‌లో కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్లస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ వస్తాయి. దానికి కూడాని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డిపార్ట్మెంటల్ జీడీసీ నోటిఫికేషన్ వస్తుంది. దానికి కూడాని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఆర్ఆర్‌బీ, జేఈకి కూడాని మీ వద్ద డిప్లొమా ఇంజినీరింగ్ ఉంటే గనుక జేఈకి కూడాని పెట్టొచ్చు. దీంతో పాటు టికెట్ క్లర్కు, జూనియర్ క్లర్కు, సెక్షన్ కంట్రోలరు, స్టేషన్ మాస్టరు, ట్రైన్ మేనేజరు ఈ పోస్టులన్నిటికీ మీరు గ్రూప్ డి నుంచి వెళ్ళొచ్చబ్బా మీ వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే. ఓకేనా. సో, ఇదన్నమాట. నేను ఎందుకు గ్రూప్ డి నుంచి వెళ్ళాలి అని చెప్తున్నానంటే, రైల్వేలో రాబోయే ఒకే ఒక పెద్ద నోటిఫికేషన్, ఎక్కువ వేకెన్సీతో వచ్చే నోటిఫికేషన్ గ్రూప్ డి. ఇప్పుడు ఉదాహరణకి సెక్షన్ కంట్రోలర్ అనుకోండి, ఎన్ని పోస్టులు వస్తాయండి? ఒక 500 పోస్టులు వస్తాయి ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా. ఈ ఎన్టీపీసీ చూసుకోండి. ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ పోస్టులు చూసుకుంటే ఉదాహరణకి ఒక 300 పోస్టులు ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా. బట్ ఈ గ్రూప్ డి అనేది టోటల్‌గా 10,000 నుంచి 15,000 వరకు పోస్టులు వస్తాయి. కొన్ని సార్లు 20,000 పోస్టులు వస్తాయి. రీసెంట్‌గానే 22,000 పోస్టులు వచ్చాయి. మీరే చూసుంటారు. సో, ఈ 22,000 పోస్టులు ఎక్కడ? ఈ 500 పోస్టులు ఎక్కడ? 300 పోస్టులు ఎక్కడండి? ఆ! సో, ఈ 22,000కే టార్గెట్ పెడతారు. ఎవరు? నార్త్ సైడ్ వాళ్ళు. అంతేగాని ఈ 500కి ఎప్పుడు వాళ్ళు ఈ 500 పోస్టులకి ఎప్పుడు వాళ్ళు టార్గెట్ పెట్టరబ్బా. ఈ 500 పోస్ట్‌కి ఎవరు పెడతారు? మన తెలుగు వాళ్ళం. ఎందుకు? మనకి డైరెక్ట్‌గా పెద్ద ఉద్యోగమే వచ్చేయాలి. ఈ చిన్న ఉద్యోగం మనం చెయ్యమనమాట. మనకది నచ్చదు. ఓకేనా. సో, ఇది. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే గ్రూప్ డిలో జాయిన్ అవుతారు. గ్రూప్ డిలో జాయిన్ అయ్యి డిగ్రీ లేని వాళ్ళు ఓపెన్‌లో డిగ్రీ చేసేస్తారు. డిప్లొమా లేని వాళ్ళు ఓపెన్‌లో నైట్ కాలేజ్‌లో డిప్లొమా చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన పోస్ట్‌లోకి వెళ్ళిపోతారన్నమాట. ఓకేనా. వీళ్ళ దగ్గర గ్రూప్ డి జాయిన్ అయినప్పుడు కేవలం 10th ప్లస్ ఐటీఐ మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎట్లా అయితే గ్రూప్ డిలో జాయిన్ అయిపోతారో అబ్బబ్బబ్బా! మరి వాళ్ళ స్ట్రాటజీ అస్సలు పట్టుకోలేమండి. నేను నాతో వర్క్ చేస్తుంటారు కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళు చాలా మంది వాళ్ళు నాతో వర్క్ చేస్తూనే చాలా మంది టీసీకి వెళ్ళిపోవడం, లేదా స్టేషన్ మాస్టర్‌కి వెళ్ళిపోవడం, లేదా ట్రైన్ మేనేజర్‌కి వెళ్ళిపోవడం. నేను అడుగుతూ ఉంటాను. ఏంట్రా మీరు ఒక దగ్గర స్టేబుల్‌గా ఉండలేరా? ఒక పోస్ట్ మీకు ఉండదా? అంటే ఏమంటారు తెలుసా? లేదు. ఏజ్ ఉన్నంత వరకు మేము నెక్స్ట్ పోస్ట్‌కి, నెక్స్ట్ లెవెల్ పోస్ట్‌కి ట్రై చేస్తూనే ఉంటాము. అది మాకు అలవాటు అంటారనమాట. వీళ్ళేంటంటే తెలుసు కదా! నార్త్ సైడ్ వాళ్ళు చాలా మంది మంచి పోస్ట్‌కి వెళ్ళాలని ఎప్పుడు చూస్తారనమాట. అది కూడాని డైరెక్ట్‌గా కాకుండా మెల్లమెల్లగా వెళ్ళాలనుకుంటారు. మనం కంఫర్ట్ జోన్‌లో ఉంటాం. ఎందుకు? ఇప్పుడు కంఫర్ట్ జోన్‌లో మనం ఎందుకుంటామంటే, మనం ఇంటి దగ్గర జాబ్ కావాలి. ఓకేనా. జాబ్ వచ్చేసింది. ఫ్యామిలీతో టైమ్ ఇవ్వాలి. రోజు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాం. సో, ఇది మన కంఫర్ట్ జోన్ అన్నమాట. బట్ నార్త్ సైడ్ క్యాండిడేట్స్ అలా కాదు. వీళ్ళిక్కడ ఉద్యోగం చేస్తారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటారన్నమాట. అలా ఉంటుంది. మాక్సిమం నార్త్ స్టూడెంట్స్ అలానే ఉంటారు. కొంతమంది అయితే ఫ్యామిలీకి అక్కడ వదిలేసి ఓన్లీ సింగిల్‌గా వచ్చేసి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారన్నమాట. సో, కొన్నిసార్లు మంచి పోస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీకి తీసుకొని వస్తారు. ఇక్కడే మళ్ళీ సెటిల్ అయిపోతారు. అంటే ఏ జోన్‌లో వాళ్ళకి ఉద్యోగం వస్తే అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోతారన్నమాట. ఇలాంటి స్ట్రాటజీలు నార్త్ సైడ్ వాళ్ళు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. సో, మన తెలుగు వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే గనక చూడండి గైస్, మీరు కూడాని ఇలాంటి స్ట్రాటజీ ఒకటి ఫాలో అయిపోండి. ఓకేనా. డిగ్రీలు చేసి, బీటెక్‌లు చేసి 15,000కి, 20,000కి ఉద్యోగాలు చేసే బదులు
రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగం ఒకటి వస్తుంది. గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. అది మెల్లగా ఎగ్జామ్ క్లియర్ చేసి ఎలాగోలా సాధించేయండి. ఆ తర్వాత మీరు ఏ పోస్ట్‌కి వెళ్ళాలనుకుంటే ఆ పోస్ట్‌కి వెళ్ళొచ్చు. ఇది నేను గ్రూప్ డి యాస్పిరెంట్స్‌కి ఇస్తున్న అతిపెద్ద మోటివేషన్ వీడియో అన్నమాట. సో, ఇక చదివినోళ్ళకి చదివినంత ఓకే. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైనంత ఈ వీడియోలో ఓకే. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే గనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.